నాకు తెలిసి ఇన్ని సినిమాలు చేశాను. ఈ సినిమాలో చాలా రాగా, రఫ్‌గా కనిపిస్తున్నానంటే ఉమెన్ డైరెక్టర్ ఆవిడ డైరెక్ట్ చేయడం వల్ల అనుకుంటా. నేను డబ్బింగ్ చేసేటప్పుడు కొన్ని సీన్స్ చేసేటప్పుడు ఫస్ట్ టైం అనిపించింది నేను స్మార్ట్‌గా కనిపిస్తాను స్క్రీన్స్‌లో అనిపించింది. షీ మేడ్ మీ లుక్ వెరీ గుడ్ రియల్ యాజ్ రిషి. నెక్స్ట్ అంటే మీరు ఇందాక రామ్ చరణ్ గారికి బర్త్డే విషెస్ కూడా చెప్పారు కదా, అవును. ఆయనతో ఇన్స్పైర్ చేసుకోవటం ఎలా అనిపించింది? అంటే దాంట్లో కూడా మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అసలుకి? క్యారెక్టర్ గురించి ఇప్పుడు చెప్పలేను, నన్ను కొడతారు ఇప్పుడు చెప్తే. కాకపోతే షేరింగ్ ఎక్స్పీరియన్స్ ఈరోజు ఆయన బర్త్డే కాబట్టి పర్సనల్గా ఆయనతో వర్క్ చేశాను నేను షూట్ మొత్తం. హీఈస్ వన్ హంబుల్ హ్యూమన్ ఆన్ దిస్ ఎర్త్ వేర్ ఐ హ్యావ్ సీన్. నిజంగా చాలా చాలా గొప్ప వ్యక్తి, చాలా రెస్పాన్సిబిలిటీ కూడిన వ్యక్తి, అండ్ హీస్ వన్ గ్రేట్ యాక్టర్ ఆల్సో. సో ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. నవచంద్ర గారు హాయ్ అండి. ఫస్ట్ Hi ఆఫ్ ఆల్ అండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. చాలా భయపెట్టేశారు. భయపెట్టారా మీరు? ఇంత భయపెట్టే హారర్ వెనుక ఒక మెసేజ్ కూడా ఉందని అర్థమవుతుంది.